హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీకు టమాటా కుర్మా ఎలా చేయాలో చెప్తాను. ఇది ఇడ్లీలోకి దోశలోకి బాగుంటుంది. దీనికోసం ఒక కడాయి తీసుకుని అందులో ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత హాఫ్ స్పూన్ ఆవాలు అనేది యాడ్ చేసుకోండి. నెక్స్ట్ 2 లవంగాలు, 2 ఇలాచీ యాడ్ చేసుకోండి. ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. నెక్స్ట్ ఒక 2 గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకోండి. ఒక ఆనియన్ కూడా ఇలా పొడవుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మనం గరిటెతో కలుపుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మనం టమాటా పేస్ట్ని కూడా రెడీ చేసుకుందాం. దీనికోసం ఒక 2-3 స్పూన్స్ పుట్నాల పప్పు, 2 టమాటో, హాఫ్ స్పూన్ సోంపు తీసుకోండి. ఇవన్నిటిని మిక్సీ జార్లో వేసుకుని మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి. కొత్తిమీర యాడ్ చేసుకుని మనం మూత పెట్టేసుకుని ఇప్పుడు గ్రైండ్ అనేది చేసుకుందాం. అలా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇందులో కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుందాం. మనకి ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా, టమాటా పేస్ట్ అనేది ఇలా రెడీ అయిపోయింది. ఇందులోకి వాటర్ అనేది యాడ్ చేసుకోండి. 1 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. మనకి ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు ఈ టమాటా పేస్ట్ని ఇందులో యాడ్ చేసేసుకుని మనం ఇందులో కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకోండి. 1/2 స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకొని దీన్ని ఒక 10 మినిట్స్ పాటు మనం కుక్ చేసుకోవాలి. ఇలా ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే మనకి టమాటా కుర్మా అనేది రెడీ అయిపోయినట్టే. ఇది ఇడ్లీలోకి దోశల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.